నమస్కారం. పుట్టిన తర్వాతే మనిషికి తన ఉనికి తెలుస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం వింతగా అనిపిస్తుంది. తానెవరా అనే ఆలోచన, ఎలా ఉండాలా అనే అనుమానం చుట్టుముడతాయి. అయితే క్రమంగా ప్రపంచంలో పడిపోతాడు. తానెవరో తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని మర్చిపోతాడు. మనం ఎవరో, మనం ఎలా ఉండాలో తెలిపేదే సంప్రదాయం. ఏది మంచో, ఏది చెడో, దేని పర్యవసానం ఏంటో ప్రబోధించేదే సంప్రదాయం. సంప్రదాయ రూపాల్ని మీకు సమర్పించేందుకు వచ్చిన ఏబిఎన్ సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేవాలయాన్ని మానసికంగా దర్శించిన పుణ్యమే. సంప్రదాయం కార్యక్రమంలో మొదటిది దేవాలయం. గుడికి నడిచే వెళ్ళాలి అని అంటారు. వాహనం నడుపుకుంటూ వెళ్ళినా దాన్ని గుడి వాకిటే నిలపాలి. పవిత్రమైన ప్రాంగణంలో పాదాలతోనే సంచరించాలి. అసలు నడిచి గుళ్ళోకెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి. మరి మనసుతో ఆలయాన్ని దర్శించేటప్పుడు మనోభావాలు శుచిగా ఉండాలి. అందుకే చిత్తశుద్ధి లేని శివపూజల వల్ల ప్రయోజనం లేదంటారు పెద్దలు. అయితే ఆలయ సందర్శనం సైతం మనసుని పరిశుభ్రం చేస్తుంది. అలజడిగా ఉన్న చిత్తానికి ప్రశాంతతని ఇస్తుంది. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనమైతే అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ స్వామివారిని మీతో పాటు నేను కూడా దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పదండి. లోపలికి రాగానే ఆ జపం ఏదైతే చేస్తున్నారో హరే కృష్ణ హరే రామ అంటూ ఆ వింటూనే ఆ స్వామి వారిని చూస్తుంటే ఆహా, ఇది కదా జీవితం అనిపిస్తుంది. మనం ఇక్కడ నుండి కాదు, దగ్గర నుండి ఆ స్వామి వారిని దర్శించుకున్నాం. చూశారు కదా, అసలు హారతి టైంలో ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎంత బాగుంటుందో. అలా కాకుండా పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఉత్సవ మూర్తులు అయితే ఉన్నారు. ఆ తర్వాత పక్కనే ఉంది ఇంకొక స్వామి, మనం చూద్దాం పదండి. జై శ్రీకృష్ణ. మనం అనుకుంటాము అంటే ప్రేమ్ మందిర్కి వెళ్తే అక్కడ రాధాకృష్ణని చూడొచ్చు అని, కానీ ఆ లోటు హైదరాబాద్ వాసులకైతే ఎక్కడా లేదు. ఇక్కడ మనమైతే కృష్ణుడితో పాటు రాధను కూడా దర్శించుకోవచ్చు. రాధే కృష్ణ. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బలరాముడు అలాగే కృష్ణుడు ఆడుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు ఎంతో తేజస్సుగా ఆ మూర్తులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళని కూడా దర్శించుకుందాం. స్వామివారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. అయితే ఆ స్వామివారి కోసం ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా 12:30 హారతి అయితే ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ హారతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజు అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఇది జరుపుకుంటారు. ఎక్కడ చూసినా జై శ్రీకృష్ణ రాధే కృష్ణ అంటూ ప్రేమ్ మందిర్లో ఎలా అయితే జరుపుకుంటారో ఇక్కడ ప్రతిరోజు అంతే తేజస్సుతో అంతే మంది ఆ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ. ఇక్కడ మనకి ఆలయంలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు కనిపిస్తుంటారు. ఈ స్వామి కో-ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్. ఈ ఆలయం యొక్క సెక్రటరీ అలాగే జనరల్ మేనేజర్ శంభు వైష్ణవ్ దాస్ గారు అయితే మనతో ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇస్కాన్ గురించి పూర్తి వివరాలు మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. హరే కృష్ణ. ఇస్కాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. మా వ్యవస్థాపకాచార్యులు సంస్థాపకాచార్యులు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క
శుద్ధ భక్తుడు మరియు శుద్ధ ప్రతినిధి. తర్వాత వారి గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏం చెప్పారంటే ఈమెకి, నీకు సమయం ఉంటే కనుక పుస్తకాలు ప్రచురించు మరియు పాశ్చాత్య దేశాల్లో నువ్వు ప్రచారం చెయ్యి కృష్ణ చైతన్యం గురించి అని చెప్తే ఈయన స్పెసిఫిక్గా అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పార్క్లో కూర్చుని హరే కృష్ణ మహామంత్రం జపించుకుంటుంటే కొంతమంది ఈ హిప్పీస్ వాళ్ళందరూ వచ్చి ఇదేదో హరే కృష్ణ మహామంత్రం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది అని ప్రభావితం అయ్యి మేము కూడా మీతో జాయిన్ కావచ్చా అని అలాగా మెల్లమెల్లగా ఆయన ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నది అమెరికాలో స్థాపించారు. దాని తర్వాత ఫస్ట్ టైం అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్కి రావడం జరిగింది. అప్పుడు ఆ అమెరికన్స్ వారి కట్టుబాట్లు, వేషధారణ అదంతా మారిపోయి ధోతీ కుర్తా మగవాళ్ళు, ఆడవాళ్ళు చీరలతో వచ్చి వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రం జపిస్తుంటే మన భారతదేశంలో ఉండే వాళ్ళకి, అక్కడ అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ప్రభావితం అయ్యారు. ఇదేమిటి వాళ్ళు చేయడం ఏంటి, మనం అసలు ఇవన్నీ మర్చిపోయాము అని అలాగా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నది స్థాపించడం జరిగింది. ఇది ఈ ఇస్కాన్కి సంబంధించిన. ధన్యవాదాలండి. హరే కృష్ణ. మనకి ఈ ఆలయం మొత్తం చిత్రాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు ప్రతి ఒక్కటి గీతోపదేశం చేస్తున్నట్టు, అలాగే బృందావనంలో ఏదైతే రాధాకృష్ణులు ఆటపాటలతో ఎలా కనిపిస్తారో సేమ్ అలాంటి చిత్రాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ స్వామివారిని చూస్తూ, అలాగే ఇక్కడ ఉన్న చిత్రాలని చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అంశం, అలాగే దశావతారంలో కనిపించిన అవతారాలన్నీ ఇక్కడ ఉన్నాయి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. మీరు తరచుగా వస్తూ ఉంటారా? మేము ప్రతి ఆదివారం వస్తూ ఉంటాం. మధ్యలో ఎప్పుడైతే ఉత్సవాలు జరుగుతుంటే అప్పుడు కూడా వస్తూ ఉంటాం. సో ఎలా అనిపిస్తుంది ఆ స్వామివారి దర్శించిన తర్వాత? సో ప్రతిసారి మీరు చూసినట్టయితే ప్రతిరోజు మంగళారతి అనేది ఉంటుంది పొద్దున్న 4:30కి, మళ్ళీ దర్శనారతి ఉంటుంది పొద్దున్న 7:30కి. సో భగవంతుడికి 2 సార్లు 2 సపరేట్ వేరుగా వస్త్రాలు అలంకరిస్తారు. సో 7:30కి దర్శనారతిలో మొత్తం ఫుల్ డ్రెస్ వేస్తారు, మంచిగా కొత్తగా ఎవ్రీడే కొత్త డ్రెస్సెస్ వేస్తారు. సో వచ్చినప్పుడల్లా మీకు రోజు వచ్చినా సరే ఈరోజు కొత్తగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తుంది మీకు వచ్చినప్పుడల్లా. మా టెంపుల్లో భగవద్గీత క్లాసెస్ ఇస్తారు. సో అండ్ యూత్ క్లాసెస్ స్పెషల్గా ఆర్గనైజ్ చేస్తారనమాట. దానికోసమే యూత్ చాలా అట్రాక్ట్ అయ్యి భగవద్గీత క్లాసెస్కి యూత్ చాలా ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. అండ్ మోరోవర్ ఇక్కడ కీర్తన్ ఉంటుంది, జాయ్ఫుల్ కీర్తన్. సో కీర్తన్ అంటే మనం ఏదో అనుకున్న కూర్చున్నామా అలా కాకుండా ఎక్స్టాటిక్ డాన్సింగ్ కీర్తన ఉంటుంది. సో అందులో పార్టిసిపేట్ చేసి అందరు జాయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అందుకే ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. మనమైతే ఆ స్వామివారిని దర్శించుకున్నాం, అలాగే ఆ స్వామివారి సేవల్లో పాల్గొన్నాం. మరో విశేషమైన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.